హలో నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను మీ మధు. ఈరోజు నేను ఎక్కడున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. అన్నా క్యాంటీన్లో ఉన్నాను. లొకేషన్ వచ్చేసి మనకి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది. అండ్ ఇక్కడైతే అన్నా క్యాంటీన్లో ఎంతో మందికి ఫుడ్ సర్వ్ చేస్తారు, కేవలం 5 రూపీస్కి మాత్రమే. ఈ అన్నా క్యాంటీన్ అనేది 2018లో స్టార్ట్ అయింది. అప్పటి గవర్నమెంట్ టీడీపీ వాళ్ళు స్టార్ట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఎంతో మందికి మన ఆంధ్రప్రదేశ్లో అన్నం పెట్టాలని, ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అండ్ మధ్యలో గవర్నమెంట్ మారడం వల్ల కొంతవరకు మూతపడింది అనుకోండి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇక్కడైతే ఫుల్ ప్లెజెడ్గా రోజు కూడా మనకి మార్నింగ్ టిఫిన్, లంచ్, అలాగే డిన్నర్ కూడా కేవలం 5 రూపీస్ మాత్రమే సర్వ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది, ఎవరెవరికి సర్వ్ చేస్తున్నారు, ఎంతమందికి సర్వ్ చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు. రండి వెళ్దాం, ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్దాం. సార్ ఇక్కడ భోజనం ఎలా ఉందండి? భోజనం బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెట్టడం మంచిదే. కానీ ఏంటంటే బయట చాలామంది సేవా సంఘాల వాళ్ళు వచ్చి పెడుతున్నారు, అలా ఫ్రీగా పెడుతున్నారు, ఇక్కడ డబ్బులు తీసుకుని పెడుతున్నారు. ఇదేంటంటే కొంతమంది కడుపు నిండుతుంది, కొంతమంది కడుపు నిండుతుంది. 5 రూపాయలు భోజనం అయితే బాగానే ఉంది. కానీ ఏంటంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు, హాస్పిటల్కి ఎక్కడో దూరం నుంచి వచ్చి ఉంటారు, చూడడానికి వెళ్ళాలి, కడుపు ఉండాలి కదా. టేస్ట్ ఎలా అనిపిస్తుంది మీకు? టేస్ట్ బాగుంది. 5 రూపీస్ వర్త్ అంటారా? 5 రూపీస్ వర్త్ అంటారా? 5 రూపీస్కి ఏమొస్తుంది, ఏమీ రావట్లేదు కదా. సర్వీస్ బాగుంటుందా? ఎప్పుడో ఒకసారి వస్తామండి ఇక్కడికి. అంటే హాస్పిటల్కి ఎప్పుడైనా వస్తే హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫోన్ చేసి వెళ్తాం. భోజనం ఎలా ఉంది? అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. సర్వీస్ ఎలా ఉంది ఇక్కడ? అంటే సర్వీస్ ఎలా ఉంది? బాగా పెడుతున్నారా? బాగా పెడుతున్నారండి. అందరినీ చక్కగా చూస్తున్నారండి, బాగా పెడుతున్నారండి. రుచిగా ఉందా? రుచిగా ఉన్నాయండి, బ్రహ్మాండంగా ఉన్నాయండి. ప్రమాణంగా ఉంది. మీకు ఈ గవర్నమెంట్ నచ్చిందా లేదంటే ఇదే నచ్చిందండి. ఇది నచ్చిందా? సార్ భోజనం ఎలా ఉందండి ఇక్కడ? బాగుంది. సర్వీస్ ఎలా ఉంది? అక్కడ బాగా పెడుతున్నారా? బాగా పెడుతున్నారు. సో మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మన పాలన ఎలా ఉందో చూసాం, వైసీపీ పాలన ఎలా ఉందో చూసాం. మీకు ఎలా నచ్చింది? మీకు ఏం నచ్చింది? అంటే ఏ పాలన బాగుంది? ఈ గవర్నమెంట్ బాగుంది. ఈ గవర్నమెంట్ బాగుంది, బాగా చేస్తారు. సో చాలా బాగుంటుంది. 5 రూపాయలకి ఏమొస్తుంది, మేము రాదు కదా. టీ కూడా వస్తలేదు. సో మీరు రోజు వచ్చి తింటూ ఉంటారా ఇక్కడ? రెగ్యులర్గా రాడు, అప్పుడే వస్తాం. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఆటో డ్రైవర్. ఓకే, ఇక్కడ అందరికి బాగా పెడుతున్నారు, అంటే క్లీన్ గా అంతా అంత క్లీన్గా బాగా చేస్తున్నారు. సర్వెంట్ కూడా బాగా చేస్తున్నారు. సరే, బాగా చేస్తున్నారు. మేడం భోజనం ఎలా ఉంది మీకు? బాగుందండి. టేస్టీగా ఉందా? టేస్టీగా ఉంది. సర్వీస్ ఎలా ఉంది? సర్వీస్ కూడా బాగుందండి. బాగుంది. అంటే 5 రూపీస్ వర్త్ అంటారా? ఓకే, అన్ని ఆల్వేస్ వస్తున్నాయంటే పర్లేదు కదా. ఏమేమి పెడుతున్నారు ఇక్కడ? కర్రీ, కర్డ్, సాంబార్, చట్నీ, పచ్చడి. కడుపు నిండుతుంది. ఓకే, మనం వైసీపీ పాలన చూసాం, అలాగే కూటమి పాలన కూడా చూసాం. ఏది బెటర్ అంటారు? అంటే ఫుడ్ విషయానికి వస్తే ఇదే బెటర్ అనుకుంటా. అంటే లేని వాళ్ళు కూడా కొనుక్కొని తినేది కొంచెం బెటరే కదా మరి. ఓకే, సో మీరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారా, తింటూ ఉంటారా? అంటే పక్కన హాస్పిటల్ కోసం అని వచ్చాము, అందుకే ఇలా వచ్చి తినేసి వెళ్తాం. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. సో క్లీనింగ్ ఎలా ఉంది? బాగుంది, బెటర్గానే ఉంది. సో ఎలాంటి ఇబ్బంది లేదండి? లేదు, నీట్గా చాలా బాగుంది. చాలా బాగుందండి భోజనం. భోజనం బాగుంది, చాలా బాగుంది. కర్రీ కూడా చాలా బాగుంది. ఏమేమి పెడుతున్నారు? సాంబార్ కూడా బాగుంది. 5 రూపాయలకి ఏమేమి పెడుతున్నారు? సాంబార్ ఒకటి అండి, అల్లం పట్టు ఒకటి, బంగాళదుంప కూర ఒకటి, మజ్జిగ ఒకటి. టేస్ట్ ఎలా ఉంది మీకు? టేస్ట్ బాగుంది. టేస్ట్ ఇంట్లో చేసుకున్నట్టు. ఓకే, టైమింగ్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవుతారా? ఓకే, క్లీనింగ్ ఉందా? అంతానా? క్లీనింగ్ అని ఉందండి. ప్లేట్ కూడా ఎప్పుడు కడిగేస్తున్నారు. ఈ స్కీమ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది అందరికి ఉపయోగపడుతుంది అంటారా? ఉపయోగపడాలండి. ఇప్పుడు ఎక్కడి నుంచి మేము ఇక్కడ కాదు, ఎక్కడో కడుపులో నుంచి వచ్చాం, హాస్పిటల్కి వచ్చాం. సరిగ్గా మేము ఎలా వెళ్తుంటే కనపడింది, చేసి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళక ఇబ్బంది ఉండదు కదా. ఇబ్బంది ఉండదు కదండి. మరి మేము సాయంకాలం చేసుకుని వండుకోవచ్చు. కూటమి పాలన ఎలా ఉంది? కుటుంబం చాలా బాగుందండి. కానీ అందరం మేము పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాం. బాగుందా? కాదండి, మరి ఎవరు తిరిగారండి గోదావరిలోని? ఎన్ని సంవత్సరాలు ఇంతమంది నాయకులను చూసాం మేము. గోదావరిలో ఎవరు తిరగలేదండి, మనం మేము చూసాం. చాలా బాగా
ఓకే, మన 5 ఏళ్ళ ముందు మన వైసీపీ పాలన చూసాం, అలాగే ఇప్పుడు కూటమి పాలన కూడా చూస్తున్నాం. ఏది బాగుందంటారు మీకు? ఇదే బాగుందండి. ఇది బాగుంది. ఇదే బాగుంది. ఓకే, ఇలా కానీ వీళ్ళందరిలో ఈ కూటమిలో మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం Super. అదర్ కొట్టేస్తారు. నిజంగా నిజంగా. కానీ ఏంటంటే గొప్పదనం ఏంటంటే అసలు ఎప్పుడు అలా తిరగలేదు కదండి, ఏ నాయకుడు తిరగలేదు. ఈ 5 సంవత్సరాలు, పోయిన 5 సంవత్సరాలు వదిలేడు, అంత ముందు కూడా తిరగలేదు ఎవరు కూడా. సో జనాన్ని పట్టించుకుంటారనమాట. జనం చాలా పట్టించుకుంటున్నారని నేను చూసాం కదండి, మా టీవీలో చూసాం. చాలా క్లాస్ స్పీకర్ కదండి. సో మీరైతే హ్యాపీ? హ్యాపీ అండి. మేమే కాదు, మా కడుపులో పంచాయతీ కూడా హ్యాపీ. సార్ భోజనం ఎలా ఉందండి? చక్కగా ఉందండి, టేస్టీగా ఉందా? చాలా. ఓకే, ఎంత చార్జ్ చేస్తున్నారు ఈ భోజనానికి? 5 రూపీస్ మేడం. 5 రూపీస్. 5 రూపీస్ వర్త్ అంటారా? చాలా ఎక్కువ అండి. ఐటమ్స్ ఏమేమి పెడుతున్నారు సార్? రైస్ అండి, సాంబారు, కర్రీ, పచ్చడి అన్నీ బాగున్నాయి. అది కూడా క్వాలిటీ బాగుందండి, హై క్వాలిటీలో పెడుతున్నారు. హైజీనిక్ గా ఉందా సార్? చక్కగా ఉంది మేడం. ఓకే. దీనికి తక్కువ అన్నది ఏం లేదు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి, హాస్పిటల్ పేషెంట్లని, ఆటో డ్రైవర్లు అందరూ వస్తున్నారు. నేను ఎప్పుడు రాలేదండి, అట్లే అన్న క్యాంటీన్లో ఎలా ఉంటుంది భోజనం తిందామని వచ్చాను. ఓకే, స్పెషల్ గా ఈ రోజు తిందామని వచ్చారా? తిందామని వచ్చాను. ఫుల్ సాటిస్ఫై అయ్యారా అయితే? ఫుల్ సాటిస్ఫైడ్. ఓకే, నార్మల్గా అయితే మనం వైసీపీ ప్రభుత్వం పాలన చూసాం, అలాగే కూటమి ప్రభుత్వం పాలన కూడా చూస్తున్నాం. ఏది బాగుందంటారు? కూటమి బాగుంది. కూటమి బాగుంది. సో ఈ స్కీమ్ అనేది అందరికి ఉపయోగపడుతుంది అంటారా? చాలా వరకు ఉందండి. ఇప్పుడు నన్ను అడగడం అంటే మీరు చుట్టుపక్కల చూడండి ఒకసారి, ఎవరు తింటున్నారు, అందరూ లేని వాళ్ళే తింటున్నారు. సో వీళ్ళే రావాలని ఏం లేదు, అందరూ ఎవరు వచ్చినా పెడతారు. పెద్దయ్య గారు ఎలా ఉందండి భోజనం అంతా? బాగా రుచిగా ఉందమ్మా. టేస్టీగా ఉందా? ఓకే, ఏమేమి పెడుతున్నారు ఈ భోజనంలో? అటుగా పప్పు, పెరుగు, చట్నీ. ఓకే, 5 రూపాయలకి నిజంగా అయితే ఈ రోజులో ఏం రాదు, free. బట్ బాగా పెడుతున్నారా? బాగా పెడుతుంది. ఓకే, కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మీరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారా, లేదంటే? వస్తాం. వస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తూ ఉంటారు? ఎప్పుడు ఇలాగే పెడుతూ ఉంటారా ఇంత రుచిగా అంతా? డైలీ బాగానే ఉంటుంది, డైలీ ఎప్పుడు చూసినా కానీ రుచిగా ఉంటుంది. సో ఇక్కడైతే మనకి అన్న క్యాంటీన్ ఫుడ్ మెనూ అయితే ఉంది. మనకి వారం రోజులు కూడా మనకి ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే కూడా మనకి ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మెనూలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మన మండే మెనూకి వచ్చేసరికి ఇక్కడ మనకి ఇడ్లీ కన్ఫర్మ్గా రోజు కూడా సర్వ్ చేస్తున్నారు. అండ్ అది కాకుండా మండే పూరి విత్ కుర్మా కూడా సర్వ్ చేస్తున్నారు. ఏదైనా సరే 5 రూపీసే, ఏం కావాలంటే తీసుకోవచ్చు. అండ్ మంగళవారం వచ్చేసి అంటే ట్యూస్డే వచ్చేసి మనకి ఇడ్లీ సర్వ్ చేస్తున్నారు. అలాగే దాంతోపాటు ఉప్మా కూడా సర్వ్ చేస్తున్నారు. ఏం కావాలంటే తినొచ్చు. ఇడ్లీ ఎందుకు రోజు సర్వ్ చేస్తున్నారు అంటే చాలా మందికి ఆయిల్ ఫుడ్ అనేది పడదు కాబట్టి కొంతమంది ఇడ్లీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి రోజు కన్ఫర్మ్గా ఇడ్లీ మాత్రం రోజు పెడుతున్నారు. అది కాకుండా మనకి బుధవారం వచ్చేసి పొంగల్ అండ్ ఇడ్లీ సర్వ్ చేస్తున్నారు మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి. అండ్ గురువారం వచ్చేసి అంటే థర్స్డే వచ్చేసి మనకి ఇడ్లీ పూరి కుర్మా, సో మనకి రివర్స్ అవుతుంది అనమాట. అండ్ ఫ్రైడే వచ్చేసి మనకి ఇడ్లీ ఉప్మా పెడుతున్నారు. ఆ తర్వాత శనివారం వచ్చేసి ఇడ్లీ పొంగల్ పెడుతున్నారు అనమాట. అండ్ హెల్దీగా ఉంది, ఏదైనా సరే నిజంగా డైట్ తగ్గట్టుగా ఉంది. ఎందుకంటే మంచిగా సింపుల్గా అండ్ టేస్టీగా పెడుతున్నారు వీళ్ళైతే. మనకి లంచ్కి వచ్చేసరికి రోజు సేమే, కాకపోతే వారంలో ఒక్కసారి మాత్రం స్పెషల్ రైస్ పెడుతున్నారంట. ఆ రోజు ఏంటో నాకు ఐడియా లేదు, బట్ స్పెషల్ రైస్ అయితే కన్ఫర్మ్గా పెడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వారం రోజుల పాటు మీరు ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు. సండే మాత్రం హాలిడే అనమాట. సండే అయితే ఇక్కడ ఏమీ ఫుడ్ సర్వ్ చేయట్లేదు, హాలిడే అనమాట. ఇక్కడ క్లోజ్ చేసేస్తారు ఆ రోజు. అండ్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి వైట్ రైస్, పప్పు, కూర, సాంబార్, పెరుగు, పచ్చడి సర్వ్ చేస్తున్నారు. రోజు కూడా ఇదే మెనూ అనమాట. టేస్టీగా ఉంటుంది అండ్ క్వాలిటీగా ఉంటుంది. వీళ్ళు ఎంత కావాలంటే అంతవరకు వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు. అంటే ఎంత ఫుడ్ కావాలో వాళ్ళు చూసుకొని సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది ఎవరు కూడా ఫుడ్ వేస్ట్ చేయట్లేదు. ఎంత కావాలంటే అంత వడ్డించుకొని చక్కగా తింటున్నారు. 5 రూపాయలకి అయితే నిజంగా చాలా ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజులో 5 రూపీస్కి ఏమీ రావట్లేదు. మనకు కూడా తెలిసిందే కదా, ప్రెసెంట్ 2026లో ఉన్నాం. ఇక్కడ అయితే మనకి 5 రూపీస్కి పెద్దగా ఏం కొనుక్కోలేకపోతున్నాము. బట్ 5 రూపీస్కి ఇక్కడ భోజనం పెడుతున్నారు. ఇది మంచి స్కీమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతోమంది ఆకలి తీరుతుంది. ఒక రోజుకి ఒక మనిషికి 15 రూపాయలు ఖర్చు పెడితే మనం చక్కగా లంచ్ చేయొచ్చు, టిఫిన్ చేయొచ్చు, అలాగే డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. 15 రూపాయలు పెద్ద ఎక్కువ ఏం కాదు.
అండ్ ఇక్కడ చాలా మంది కార్మికులు, పేదవాళ్ళు, అలాగే ఎవరైనా ట్రై చేయాలనుకున్నా కూడా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఆకలికి ఎప్పుడు కూడా రూపం అంటూ ఉండదు, అంటే కులం మతం అంటూ ఏమి ఉండదు, ఎవరికైనా ఆకలి. కాబట్టి రాజకీయం ఇక్కడ ఏం చేయట్లేదు, చక్కగా ఎవరు వచ్చినా కూడా పద్ధతిగా భోజనం పెడుతున్నారు. అండ్ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, చూద్దాం రండి. ఇక్కడ స్టాఫ్ని కూడా అడిగి కనుక్కుందాం. ఇక్కడ టైమింగ్స్ ఏంటి, అలాగే ఏమేమి పెడుతూ ఉంటారు, అలాగే ఎంతమంది పెడుతూ ఉంటారు రోజు, అలా అడిగి కనుక్కుందాం ఒకసారి రండి. హలో సార్, సో మన అన్నా క్యాంటీన్ ఎలా నడుస్తూ ఉంటుంది, అంటే ఎంతమంది వస్తుంటారు రోజుకి? ఉదయం ఓన్లీ టిఫిన్ వచ్చి బ్రేక్ఫాస్ట్ వచ్చి 450-500 మంది వస్తారు ఖచ్చితంగా వస్తారు. ఓకే. మధ్యాహ్నం లంచ్ వచ్చి 500-600. ఓకే. 600. సాయంత్రం వచ్చి 200-250 అలా వస్తూనే ఉంటాయి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా మంచి పథకం అన్నమాట పెట్టడం వల్ల. మెయిన్ ఏంటంటే నాకు మిగతా క్యాంటీన్ల గురించి తెలియదు, కానీ నా వరకు నా క్యాంటీన్ ఏంటంటే పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, బయట హోటల్లో 90 రూపాయలు, పక్కనే క్యాంటీన్ ఉంది లోన 90 రూపాయలు అట ప్లేటు. ఆ 90 రూపాయలు అటు తినలేని పేదవాళ్ళు చాలామంది అనమాట. అమ్మ చంద్రబాబు నాయుడు గారు చాలా రుణపడి ఉంటాం అమ్మ, ఎన్టీఆర్ గారు మంచి పథకం పెట్టారు, భువనేశ్వరి గారు మంచి పథకం పెట్టారమ్మా. ఇటువంటి పథకం పెట్టడం వల్ల మేము హాస్పిటల్కి వచ్చి రోగాలతో చాలా ఇబ్బంది పడి డబ్బులు లేని పరిస్థితిలో ఈ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో వచ్చి భోజనం చేయడం వల్ల మాకు చాలా డబ్బులు సేవ్ అవుతున్నాయమ్మా. మేము ఆయనకి చాలా రుణపడి ఉంటామమ్మా. మంచి పథకం ఉంది. ఇటువంటి పథకాలు పెట్టడం వల్ల మెయిన్ కారణం ఏంటంటే హాస్పిటల్ ఇంకా కొంతమంది లోకల్లో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు, నేను 100% మనకి హాస్పిటలే చాలా చాలా యూజ్ఫుల్ అయిందన్నమాట. చాలా చాలా ఇంకా అంత ఎంత అని కాదు, సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం కూడా వస్తున్నారండి. ఒక్కళ్ళని కాదండి, నేను ఏంటంటే హాస్పిటల్ వచ్చేవాళ్ళు, నేను పబ్లిక్ అలా ఇలా పనిలోకి వెళ్ళేవాళ్ళు, తిరిగేవాళ్ళు, ఫుడ్ ఎలా ఉందని టేస్ట్ చేసేవాళ్ళు. చాలా మంచి పథకం అమ్మ ఇది మటుకి. నిజంగా ఆయన ప్రతిరోజు నేను ఇక్కడ భోజనం దగ్గర ఒక 1000 మందికి పెడుతుంటే డైలీ అంటుంటారు, ఏమండి చంద్రబాబు నాయుడు గారికి చాలా రుణపడి మా పరిస్థితులు బాగోక మేము హాస్పిటల్లోకి వచ్చి ఇక్కడ బయట లోన క్యాంటీన్లో 90 రూపాయలు అది ఇంతే పెడతారు, జస్ట్ ఇంతే పెడతారు ఆ 90 రూపాయలకి. అదే ఇక్కడ మేము ఒక టోకెన్ సరిపోతే 2వ టోకెన్ కూడా మాకు ఇస్తున్నారు, దానివల్ల 10 రూపాయలు పెడితే కడుపు నిండిపోతుంది. ఇడ్లీ కూడా ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్లో 2 ఇడ్లీ లోన్ క్యాంటీన్లో 40 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు చెప్పిన మాట ఇది. ఇంత ఉంటాయి ఇడ్లీ సైజు, మా ఆడ మీద పెద్ద సైజు ఇస్తున్నారు 5 రూపాయలకి. చాలా బాగా పెడుతున్నారండి. మెయిన్ ఏంటంటే అమ్మ చంద్రబాబు నాయుడు గారు అక్షయ పాత్రకి ఇవ్వబట్టి అక్షయ పాత్ర అనే సంస్థ మాలాటోళ్ళకి ఈ మెయింటెనెన్స్కి ఇవ్వడం, మేము ఇక్కడ సర్వీస్ చేయడం, నేను అక్షయ పాత్రలో ఉన్న స్టాఫ్, ఎందుకంటే వాళ్ళు ఒకరికి ఇద్దరికే కాదు, రోజుకి ఇక్కడ మొత్తం రాజమండ్రిలో ఉన్న క్యాంటీన్లు చుట్టుపక్కల ఉన్న క్యాంటీన్లు లక్షల్లో భోజనాలు పంపించడం, టిఫిన్ పంపించడం, టైం టు టైం పంపిస్తారు. వాళ్ళది నిజంగా అక్షయ పాత్ర అనే సంస్థ నిజంగా ఎన్ని వర్కర్స్ ప్రాబ్లం ఎండాకాలం చాలా ఇబ్బంది వచ్చిన టైం టు టైం పంపించడం. నేను మాకు అక్షయ పాత్ర నుంచి అలాగే గవర్నమెంట్ తరఫు మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ ఇంకా ఆఫీసర్లు కానీ ఒకళ్ళని కాదమ్మా అందరూ కూడా మాకు ఏం కావాలి ఏంటి అమ్మ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేస్తాం అని గట్టగా వచ్చి చేయడం కానీ నిజంగా చాలా బాగా చేస్తున్నారు. మెయిన్ మాకు ఈ అక్షయ పాత్ర సంస్థలో శ్రీరామ్ గారు అని ఒక ఆయన ఉన్నారు, మేము ఆయన వెంకటరాజు గారని, మాకు ఇలాగ రావు గారని, ఓపీ సార్ అని. మెయిన్ అక్షయ పాత్ర సంస్థ నుంచి మటుకు మాకు ఏ రోజు కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది పెట్టి, మాకు ఏ ప్రాబ్లం కూడా ఇప్పుడు దాకా ఏమండి ఇది కంప్లైంట్ అంటే చక్కగా నీట్గా దాన్ని రెటిఫై చేసి పంపిస్తున్నాం. చాలా బాగా చేస్తున్నారమ్మా. ఇది మెయిన్ చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు మొన్న వాళ్ళు కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున 34 రూపాయలు చెప్పిన ప్లేట్కి 34 రూపాయలు చెప్పిన కట్టడం. ఇలాగ ఎవరన్నా డొనేషన్ పెడతానంటే ఎవరన్నా ప్లేట్కి 34 రూపాయలు కట్టమంటున్నారు. 34 రూపాయలు కట్టిస్తే మనం ఏంటంటే ఇలా సర్టిఫికేట్ ఇస్తాము, ఇలా సర్టిఫికేట్ ఇస్తాము. ఎవరన్నా డొనేషన్ చేయాలంటే ప్లేట్కి 34 రూపాయలు కడితే ఇలా డొనేషన్. గవర్నమెంట్ 39 రూపాయలతో 5 రూపాయలు మేము టోకెన్ డబ్బులు చేస్తున్నాం. ఇది నిజంగా చాలామంది రకరకాలుగా పాపం వాళ్ళ ఇబ్బందులు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని కాదు, నేను హాస్పిటల్లో వచ్చేవాళ్ళు మాట చాలా బాగా. ఒక్కొక్కసారి ఎక్కువ మంది తక్కువ మంది వస్తుంటారు కదా, అప్పుడు ఫుడ్ ఏమైనా వేస్ట్ అవ్వడం కానీ ఎక్కువ అవడం కానీ జరుగుతూ ఉంటుందా? అది చెప్పలేము. వచ్చేస్తే వచ్చారు క్రౌడ్ వచ్చేస్తారు. ఇప్పుడు ఆకలి మంది గౌగా టక్కడక్కడ మంది వచ్చేస్తారు. ఒక 5 నిమిషాలు కూడా నుంచోలేరు. ఈ ఎండకి ఎర్రతో పోయి రకరకాలుగా ఉంటారు. వాళ్ళ బాధ వాళ్ళది. మనం కూడా ఇక్కడ
చాలా ఓపికగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే రకరకాల బాధలతో వస్తారు. మనం ఇక్కడ చిరాకు పడిపోతే కోపడిపోతే అవ్వదు. చాలా జెన్యున్గా మనం పెట్టగలం. మీరు చూడండి రాజమండ్రిలో క్యాంటీన్ దీనికి దగ్గర ఏది ఈచిపూర్గా హాస్పిటల్ పక్కన చూడండి. నిజంగా చాలా బాగుందండి. 5 రూపాయలకి ఈ కాలంలో ఏమొస్తుంది చెప్పండి, బాగా పెడుతున్నారు. అవును. అండ్ ఏ టైమింగ్ అంటే ఉదయం 7 అండి, పావుదు కరెక్ట్గా ఇక్కడ 7:15 కల్లా తీసేస్తాం. ఇంకా పక్కన హాస్పిటల్లో ఏమి దొరకండి ఉదయం, ఓకే. ఆకలితో వస్తారు. దాని నుంచి 7:15కి తీసేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం కరెక్ట్గా 11:30 ఓపెన్ చేస్తాం. అంటే గవర్నమెంట్ ఇచ్చిన టైం కన్నా ఒక 10 నిమిషాలు ముందే. అంటే నేను ఆకలితో వస్తారని నేను కమిషనర్ గారిని అడిగాను, సార్ ఇలా ఆకలితో అరగంట ముందు వదిలేమ్మా, ఆకలితో వచ్చి వాళ్ళని మనకి ఇబ్బంది కదా. సాయంత్రం కూడా అలాగా 7:15. ఓకే. ఎప్పటికప్పుడు కొత్తగా వండుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు అండి. వేస్టేజ్ ఫుడ్ అనేది వేస్టేజ్ అనేది 99% రాదండి ఇక్కడ. ఓకే. ఇక్కడ మనకు వేస్టేజ్ అనేది లేదండి. జనాలు కూడా చక్కగా ఏం వేస్ట్ చేయకుండా చక్కగా అంతా కూడా కంప్లీట్ చేస్తారు. మీరు కనుక్కున్నట్టున్నారు కదా ఇక్కడ. చూసాను. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. మనం కూడా ఎంతవరకు క్వాలిటీగా పెట్టాలో అంతవరకు క్వాలిటీగా పెట్టాలి. సో ఈ స్కీమ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. 100% అమ్మా. గత ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే, అంటే ఒకళ్ళు మనం విమర్శించాలని కాదు, అదే పేరు మార్చుకుని పెట్టి ఉండేది సరిపోయింది. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అదే అంటారు, తీసేసాడమ్మా, మా పొట్ట కొట్టేశాడు, లాక్డౌన్లో చాలా ఇబ్బంది పడ్డాం, అది ఉంటుంటే ముద్దన్న దొరుకుతుంది కదా. లాక్డౌన్ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఉంది మాకు ఇప్పుడు కూడా మేము కోలుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయాం. పరిస్థితులు మాకు ఇలా ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉండి ఈ పరిస్థితులు ఇది ఉండడం వల్ల ఏంటంటే లాక్డౌన్లో మేము చాలా లాస్ అయిపోయి ఉన్నాం. కరోనా టైంలో త్వరగా వ్యాపారాలు పోయి రకరకాల బాధలతో వచ్చి వాళ్ళు చెప్తుంటారు, ఏమండి నేను ఇలా వ్యాపారాల్లో లాస్ అయిపోయానండి, ఇలా ఈ 5 రూపాయల భోజనం పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి చాలా రుణపడి ఉంటామండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట తినాలంటే 90 రూపాయలు మినిమం, 50, 60, 70 రూపాయలు. 10 రూపాయలు అడిగితే కడుపు నిండిపోతుంది. ఇంకా ఒకటని కదమ్మా, వాళ్ళ బాధలు వాళ్ళు అంటే లాస్ అయిపోయి ఉండి వాళ్ళ కష్టాలు వాళ్ళే. మెయిన్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి అయితే మటుకి 100% ప్రతి ఒక్కళ్ళు రోజుకి ఇంచుమించులైనా నాకు తెలిసి ఒక 400-500 మంది అంటారు, అమ్మా ఈ 5 రూపాయల భోజనం పెట్టడం వల్ల మాకు హాస్పిటల్లో చాలా మేము డబ్బులు లేవు, పరిస్థితి బయట చేయించుకోవాలి ట్రీట్మెంట్, పక్కన హాస్పిటల్ ఉంది, పక్కన అన్న క్యాంటీన్ ఉంది, అమ్మయ్య ఓ మొద్దు తిన్నాం ఈ చంద్రబాబు నాయుడు దయ వల్ల అని ప్రతి ఒక్కళ్ళు. నేను రోజుకి 400 మంది 300 మంది ఈజీగా చూస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అంటారు. ఎవరైనా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు చూపించాను కదా, నేను ఒక 100 మెంబర్స్కి భోజనం పెట్టండి అన్నారు. ఇవాళ ఒక 100 మెంబర్స్ పెట్టాను. వాళ్ళకి సర్టిఫైడ్ ఇస్తాం. 34 రూపాయలు కట్టించుకుంటాం, 5 రూపాయలు మేము తీసుకుంటాం, 29 రూపాయలు గవర్నమెంట్. అలా అనమాట. సో ఇది గవర్నమెంట్ ఫండ్కి ఉపయోగపడుతుంది, ఇంకా మంచిగా చేయడానికి ఉపయోగపడుతుంది. మంచిగా మరి అంతే కదమ్మా. ఇప్పుడు మనం ఏదో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసుకుంటారు చాలా మంది. చంద్రబాబు నాయుడు గారు బర్త్డే ఫంక్షన్ కానీ ఏమైనా ఉంటే మీరు క్యాంటీన్లో చేసుకోండి, దానివల్ల ఇంకా పేదవాళ్ళు మనకి ఇంకా భోజనాలు పెట్టడానికి ఉపయోగపడుతుంది అని గతంలో కూడా చాలా చెప్పారు. అంతా బాగుందంట. చాలా బాగుందమ్మా. మీరే ఇప్పుడు పబ్లిక్ని అడిగారు, ఏమన్నారు చెప్పండి? మంచి రెస్పాండ్ వచ్చిందండి. ఏమి ఎక్కడ కూడా లేదు. 100% ఏంటంటే ఎప్పటికప్పుడు పక్కన హాస్పిటల్ ఉంది కాబట్టి వర్కర్లు ఇంచుమించు 8 మంది ఉంటారు. అంటే నేను గొప్ప అని చెప్పట్లా, 10 మందికి అన్నం పెట్టింది పక్కన హాస్పిటల్ ఉంది. ఎప్పటికప్పుడు నీట్గా ఉంటారు. అందరికీ ఉపయోగపడుతుంది. అందరికి ఉపయోగపడాలి. గొప్పని ఎవరో వస్తారు, ఒక లోనికి వస్తే ఒక తిన్నది ఇంత అన్నది అమ్మయ్య అనిపించేలా ఉంటారు. అది నేను కోరుకుంటాను. నేను మా అక్షయపాత్ర సంస్థకి, అందులో స్టాఫ్కి చాలా థ్యాంక్స్ అమ్మ. మీ కేకే ఛానల్కి అలాగే మీరు ఇది కొంతమంది చూస్తే దీన్ని బట్టి ఇంకొకళ్ళు ఎవరన్నా అలాగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది.